back to her YouTube channel Raksa Reddy. She's Srinita, guys. బాగున్నాయి గైస్ నాకు గర్ల్స్ అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్టు బిహేవ్ అట్లా చేస్తారు కాదు గైస్ బాగున్నాయి లేదా కమెంట్ చేసి యాక్చువల్లీ అసలు ఫస్ట్ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలంటే ఎందుకు నేను యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేసిన అసలు రీజన్ ఏంటి అని చెప్పు రీజన్ ఏంటి వెరీ ప్యాషనేట్ గైస్ నాకు ఇలా ఫుల్ యూట్యూబ్ ప్యాషనేట్ గైస్ ఫుల్ డైలీ పోస్ట్ చేస్తుంది కదా మీకు కోసం అట్లా కాదు నాకు ఇట్లా వ్లాగ్స్ అన్నా ఇట్లా బయటకు పోయి తిరగడం అన్నా ఇట్లా పెట్టుకోవడం అనే నాకు ఇష్టం సో దట్స్ వై ఐఎమ్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇది క్లారిటీ వీడియో అన్నమాట లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏమైనా పక్కన ఉంటే ఇట్లానే రోస్ట్ చేస్తారు ఇట్లానే నో గైస్ ఐఎమ్ సపోర్టింగ్ హర్ హూమ్ యూ సపోర్ట్ యూ నా ఫస్ట్ సబ్స్క్రైబర్ గైస్ మీ నాట్ గైస్ మీ 6th సబ్స్క్రైబర్ చూసారా గైస్ 105 వచ్చేసారు నాకు యా గాగల్స్ ఎట్లున్నాయి గైస్ బాలే అని పెట్టండి కామెంట్స్లో నాకే బాగున్నాయని పెట్టండి ఆమె డ్రెస్ కలర్ ఆమె నా డ్రెస్ కలర్ చీజ్ గైస్ Cheers. అస్సలు బాగాలేదు గైస్ ఇప్పుడు ఎలా ఉన్నా గాయస్ నేను అప్పుడు బాగున్నా ఇప్పుడు బాగున్నా అట్లా అట్లే యొద్దు పిచ్చి పిచ్చి ఇది బ్లాగ్ ఫా మూమెంట్ గైస్ ఫా గైస్ మా అవుట్ఫిట్స్కి మేము తాగే వాటికి ఏమన్నా మేము సంబంధం ఇప్పుడు ఎట్లా పోతామో చూడండి గైస్ ఆటోలో పోతాం ఇంత సారీ గైస్ వస్తలే అంటే మాకు ఇష్టం కాదు ఇట్లా రావడం ఇట్లా తిరగడం ఇట్లా ఫొటోస్ దిగడం కానీ మా ఇద్దరిని దింపే ఫొటోస్ ఇవ్వలేరు మీరు వస్తారా నేను మీకోసం మా పిక్స్ కొన్ని క్లిప్స్ కింద యాడ్ చేస్తాను అవి చూసేయండి గైస్ యా కామెంట్ చేయండి గైస్ బోత్ ఆర్ క్యూట్స్ అని సార్ అసలు అంబియన్స్ బాగుంది కానీ చిన్నగా ఉంది గైస్ ఇట్స్ ఓకే ఈ వెనకాలకే పోతుంది గైస్ అప్పుడప్పుడు అట్లా అవుతుంది గైస్ ఏమైనా హెయిర్ చూడండి గైస్ ఈమె ప్యూర్ సిల్కీ అండ్ ప్యూర్ కర్లీ సిల్కీ వర్సెస్ కర్లీ గైస్ కానీ ఎవరికి ఈమెకు ఒకవేళ సిల్కీ ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నాకు కాదు అందరు చెప్తారు రక్షిత కర్లీ బాగున్నాయి అని అడుగుతుంది అవునా చూద్దాం లెట్స్ సీ కర్లీ బాగున్నాయి కదా మరి నాకు లెట్స్ సీ అంటే వాట్ యూ మీన్ నథింగ్ గైస్ మమ్మల్ని చూసుకుంది మళ్ళీ కానీ మేము పట్టించుకోవట్లేదు ఇట్స్ ఓకే ఇది నా 10th టైం గైస్ పెట్టడం బ్లాగ్లో పెట్టడం తీయడం ఒక రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను నువ్వే రోస్ట్ చేసుకుంటా అదే విషయం అది సెల్ఫ్ రోస్టింగ్ ఉండాలి అప్పుడే ఏమవుతుంది గాయస్ అప్పుడే చెప్పండి చీజ్ గాయస్ ఈ సెకండ్ టైం బట్ అస్సలు బాగాలేదు తెలుసా గాయస్ ఇంకొకసారి కాఫీ అస్సలు ట్రై అయ్యి ఇట్స్ నాట్ కాఫీ బై ద వే ఇట్స్ లాక్టే ఇది మార్చా ఇట్స్ వెరీ డర్టీ టోటల్ ఇలా ఆకు దేరుస్తాయి కనిపిస్తలేదు మీకు కానీ కనిపిస్తలేదు కానీ మొత్తం ఆకే ఉంది గాయస్ ఇందులో అసలు ఏం లేదు గాయస్ తాగకండి ఎవరు ఇట్స్ మార్చా గైస్ ఇట్స్ ఐస్ లాటేనా వెనిలానో కొంచెం షో చేస్తుంది గాయస్ అట్లా ఆ పట్టించుకోకండి పేర్లు చెప్తున్నా నేను నువ్వు కూడా పేర్లు చూసుకో కాఫీ నీళ్ళు అని చెప్పదు ఈ రెండిట్లలో ఇది కొంచెం పోపు అదైతే చెత్త గైస్ మొత్తం ఆకులే ఉంది ఆకు ఐస్ క్యూబ్ అది మార్చా గైస్ మీకు తెలిసిన తాగలేరు సారీ ఫర్ యూ మీరు తాగలేరు ఇంకా సో సారీ వెళ్ళిపోయి తాగండి కానీ తాగకండి వెళ్ళిపోయి తాగండి అని చెప్తున్నావు తాగొద్దని చెప్తున్నా తాగకండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే తాగండి మేము చెప్తున్నాం కాబట్టి తాగకండి యాక్చువల్లీ అసలు మెయిన్ మాట్లాడుకుందామా మనం ఇప్పుడు నేను బ్లాగ్స్ అని తీస్తున్నా ఎందుకు వై అని చెప్పు కదా వాళ్ళకి అసలు ఆమెకు ప్యాషన్ బ్లాగ్స్ ఈమె కూడా ప్యాషనే గైస్ కానీ నేను ఈమె నా ద్వారా ఈమె ఫేమస్ అయింది అంట గైస్ ఈమె వల్ల కాదు గైస్ నేను అబ్రాడ్ పోయినాక అప్పుడు పెట్టుకుంటా గైస్ యూట్యూబ్ ఛానల్ అయ్యా నేను అప్పటి వరకు అంటే నేను పెట్టింది ఇప్పుడు మెమరీస్ కోసం అంతే నేను కూడా అబ్రాడ్ పోయినాక ఇద్దరం పోస్ట్ చేస్తాను మంచిగా పోస్ట్ చేసుకుంటాం ఒకవేళ సేమ్ కంట్రీ వస్తే ఒకవేళ ఛానల్ ఇద్దరం అంటే పెట్టుకుంటాం గాయస్ చూసిరా గాయస్ ఇట్లా ఉంటుంది ఇక్కడ మ్యూజికే పెట్టట్లేదు గాయస్ సైలెంట్గా సైలెంట్ స్కూల్ ఉంటుంది కూడా అట్లుంది గాయస్ చూసారా గాయస్ ఇవ్వండి కానీ మేమే మాట్లాడేది ఎవరు మాట్లాడట్లేదు అది పాయింట్ యా టాక్సిక్ వెళ్తున్నారా గాయస్ కామెంట్ చేయండి టికెట్స్ ఉంటాయి ఇప్పియండి గాయస్ మన వ్లాగ్ చూసేటోళ్ళు అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ ఉంటారు ఆ 10 మెంబర్స్లో ఎవరైతే పోతుర్రో కామెంట్ చేయండి మేము కూడా వస్తాం మీతోటి ఓకేనా
అలా ఎంతమంది హీరోస్ తెలుసా ప్రమోట్ చేసేస్తున్నాం మనం ఫ్రీగా ఆ మూవీ గైస్ హీరోయిన్ గైస్ హీరోస్ అంటుంది హీరో ఒక్కడే హీరోయిన్స్ హీరోయిన్స్ 5 హీరోయిన్స్ షో గైస్ సాంగ్స్ చూసారా గైస్ టాక్సిక్ చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి వచ్చి విషయ మానవుడే లేడు గైస్ మీరు రావచ్చు కెమెరా నుంచి ఇంకోటి సో సాడ్ ఆఫ్ బోత్ ఇది 20 టైం గాగుల్ అందరు ఎట్లా తీస్తారు అసలు అర్థం కావట్లేదు గాయస్ ఏం చేస్తారు ఏం మాట్లాడతారు అంతగానో మనం కూడా చూస్తాం వాళ్ళు బాగుతూనే ఉంటారు ఏదో ఒకటి కానీ స్కిప్ చేయకుండా చూస్తాను గైస్ మేమైతే అభిజ్ఞ వ్లాగ్స్ అయితే స్కిప్ చేయకుండా చూస్తాం ఆమె సోది చెప్పిన ఆమెను ప్రమోట్ చేయమని వచ్చి మరి మనది చెయ్యదు కదా నువ్వు ఎందుకు ఆమెను ప్రమోట్ చేస్తున్నావు మన బ్లాగ్లా యాక్చువల్లీ నేను తీయనీకి ఏదో స్టైల్కో లేకపోతే ఇట్లా ఫేమస్ కావాలనో లేకపోతే ఫేమస్ కావాలని ఒకటి గాయస్ కానీ ఇప్పుడు కవర్ చేసి చెప్పని ఓకే చెప్పు ఏదో ఫేమ్ అసలు ఏంటంటే గాయస్ ఇప్పుడు నేను బ్లాగ్ తీయడానికి నువ్వు సైలెంట్గా ఉంటేనే నేను చెప్తా అసలు బ్లాగ్ తీయడానికి అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదో ఫేమ్ రావాలనో లేకపోతే ఏదో డబ్బులు సంపాదించాలి ఏదో కాదు నాకు మెయిన్ అత్త వస్తుంది గాయస్ అత్తట గాయస్ నత్తి కాదు అత్త రెడీ గాయస్ టేక్ 2 అసలు ఇప్పుడు నేను మీకు వస్తుందట ఏ పక్కి ఉంటా మీనవా ఓకే టేక్ 3 గాయస్ మెయిన్గా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి క్యాన్సిల్ హెయిర్ మంత్స్ అసలు టేక్ 4 ఫస్ట్ గాయస్ మెయిన్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఈమెకి ఎప్పొస్తలేదు గాయస్ అమ్మ ప్లీజ్ బక్కి ఇప్పుడు నేను సీరియస్గా ఉంటా గైస్ ఇక నేను అలుగుతా గైస్ లేకపోతే ఇప్పుడు నేను సీరియస్గా ఉంటా గైస్ రెడీ గాయస్ అసలు మెయిన్ రీజన్ యూట్యూబ్ క్రియేట్ చేయడానికి ఏంటంటే ఫేమస్ కావాలను లేక గాయస్ ఈమెయిల్ అవుతుంది ఫస్ట్ నన్ను అంటుంది గాయస్ రెడీ గాయస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఊపకే లిప్స్టిక్ వేసుకున్నాను గాయస్ మెయిన్ రీజన్ ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే నాకు ఇష్టం గాయస్ ఇలా బ్లాగ్స్ తీసి పోస్ట్ చేయడం ఓన్లీ నేను ఇన్ని రోజుల్లో నా పీవీటీలో నా క్లోజ్ ఫ్రెండ్స్కి పంపేదాన్ని కానీ ఇప్పుడు నాకు పబ్లిక్లో ఎందుకు పెడుతున్నా అంటే నాకు తెలుసు నేను ఎట్లా ఫేమస్ కానని ముందుకు జరుగు అసలు ఎందుకు తీస్తున్న బ్లాగ్స్ అంటే నాకు ఇష్టం గాయస్ నార్మల్గా నేను నా క్లోజ్ ఫ్రెండ్స్కి అట్లా పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ఏమైందంటే అందరికీ క్రియేట్ చేసుకుని బికాస్ నేను ఎట్లా ఫేమస్ కాను అది వేరే విషయం సో నాకు నచ్చినట్టు నేను పోస్ట్ చేసుకున్న తర్వాత నాకు మెమొరీస్ లాగా ఉంటాయి కదా అని ఏదో ఫేమస్ అయిపోయి లేకపోతే ఏదో ప్రమోషన్స్ వేసేసి ఏదో అంత అయిపోయి అంత సీన్ లేదు ఒక డౌట్ గైస్ అది మెమొరీలా ఎవరు చెప్పారు కదా ఎవరో యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు పాయింట్ చెప్తున్నా కదా అసలు నాకు అట్లా ఎవరు చెప్పారు కూడా నాకు తెలియదు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా గైస్ మీకు ఏదో తీద్దాం 10 ఉంది బ్యాటరీ గైస్ అయినా మీకోసం డెడికేషన్ తోటి వీడియో ఇస్తుంది కాబట్టి మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ప్రతి నెంబర్ 1 నువ్వు ఉన్నావు తెలుసా నన్ను నేను మాట్లాడుతున్నా ప్రతి కామెంట్కి క్యూటీ గర్ల్ అని పెట్టండి కింద ఇట్స్ ఓకే గైస్ మీకు క్యూట్ అనిపిస్తుంది క్యూట్ పెట్టండి మీకు ఏమనిపిస్తుంది పెట్టండి మీ పర్సనల్ కానీ నాకు తెలుసు ఓకే నాకు ఉన్నరే నా ఫాలోవర్స్ అంటే నా ఫ్రెండ్సే ఉన్నారు సబ్స్క్రైబ్ చేసింది కూడా నాకు తెలుసు అది అయినా కూడా నేను బ్లాగ్ తీయడానికి రీజన్స్ చెప్పేసిన కదా ఫేమస్ కావాలని కాదు ఏదో నాకు నచ్చి మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి ఎందుకు ఫేమస్ కాదు ఎందుకు ఫేమస్ చేయాలి అలా చెప్పు ఎవరు వేస్తారు ఫేమస్ అంటే ఎవరు ఉన్నారు చూసేటోళ్ళు వాళ్ళు మాట్లాడి డీసెంట్గా కెఫేలు ఉన్నాం సాంగ్స్ పెట్టట్లే గాయస్ ఏం చేయమంటారు ఇట్స్ ఓకే మాకైతే పిక్స్ క్యూట్ వచ్చినాయి ఈమె వచ్చినాయి గైస్ ఫక్ ఈమె ఎట్లా తీసినా ఈమె నచ్చదు గైస్ ఈమె వేస్ట్ నేనైతే ఎంత ప్రమోట్ చేస్తా ఈమె తెలుసా నా ఫొటోస్ కోసం నేను ఎంత ప్రమోట్ చేస్తా మంచిగా తీసినా అని చెప్పి కాదు గైస్ ఆమె ఫోటోలు ఎంత మంచిగా తీసినా ఆమె పోస్ట్ చేస్తారు కదా మీరు చూడండి నా ఫోటో ఒక్కరు మంచిగా తీయలేదు ఏమన్నా అంటే నాకే తీయొచ్చు ఈమెకి ఫోటోలే తీయలేదు కానీ పేరుకి ఫోటోలు తీస్తే ఇట్లుంటుంది అంటే గైస్ చెప్పైపోయినాయి ఇంకా అయిపోయింది ఇది అయిపోయింది ఈ పాయింట్ ఎట్లుంటే అట్లా వస్తుంది గైస్ ఎట్లుంది మనది ఇచ్చి పడేసినా కదా కాపీ ఎట్లుంటే అట్లా వస్తుంది గైస్ అంటే
నార్మల్గా మంచి రాలే అన్న మంచి రాలేదు అన్నాను అనుకో, నేను ఎట్లుంటే అట్లా వస్తారు, నువ్వు మంచిగా కూడా మంచి వస్తలేవు అంటారు గైస్. ఇప్పుడు మంచి వచ్చిన అన్నాను అనుకో, నేనే తీసిన ఫేమ్ చేస్తారు పెద్ద. నేను అట్లా చేస్తానా గాయస్, నేను అట్లా కొడుతున్నానా మీకు? చూసే Innocent guys అమాయకురాలు అస్సలు కాదు గైస్. స్టాండర్డ్ బ్లాగ్స్లో చూపిస్తా ఏమని మీరు నేను డీసెంట్ గాయస్. నమ్మిరంటే పోతారు. అబద్ధాలు ఎందుకు చెప్తున్నాను యూట్యూబ్ బ్లాగ్లో నా గురించి? వై ఆర్ యూ లాఫింగ్ దెన్? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? మరి నిజం కదా అది, నువ్వు నవ్వద్దు, సీరియస్గా ఉండాలి. ఏం నిజమే? ఇది చూడండి గైస్, మీకు అంటే నేను ఇన్నోసెంట్ అని అత్తలేదు గైస్. లైక్ తీసుకో గైస్, తాగాలనిపిస్తుంది కానీ మంచి లేదు. పురుగు పడ్డది గైస్ ఇంట్లో. ఆ పురుగు తాగి పురుగు పడ్డది. మ్యాండేటరీ లిప్స్టిక్ మార్క్స్ గైస్. చిల్లర వేయకు, మన వ్లాగ్లో కొంచెం డిగ్నిటీగా పాజిటివ్ ఉండాలి. ఇప్పుడు ఎవరు చేసారు గైస్ చిల్లర? చెప్పండి కామెంట్స్. ఏమైనా గైస్ చిల్లర చేస్తాం, డిగ్నిటీ ఉన్న అందరు మనల్ని ఇస్తారు. దీనికి ఏం తక్కువ లేదు గాయస్.